హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వచ్చే నెల నుంచి జీతాల పెంపు డీఏ హైక్ అట్ 3.6% దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల చిరకాలక ఆందోళనలో ఒకటైనటువంటి కరువు భత్యం డీఏ చెల్లింపుల విషయంలో ఒక చిన్న ముందడుగు పడనుంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించిన జూలై 2023కు సంబంధించి డీఏ 3.64%ను జూన్ నెల జీతంతో కలిపి జూలై మొదటి వారంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇది నెలవారీ జీతాల్లో స్వల్ప పెరుగుదలను చూపించినప్పటికీ అసలు సమస్య అలా కొండలా పేరుకుపోయినటువంటి డీఏ గురించి మాత్రం అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపైనే ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన సమస్య కొండలా పేరుకుపోయిన బకాయిలు. డీఏ ప్రకటించడం ఒక ఎత్తయితే దానికి సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లించడం మరొక ఎత్తు. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎర్రియర్స్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. భారీ బకాయిలు. అంచనాల ప్రకారంగా 2018 నుంచి పేరుకుపోయిన డీఏ బకాయిలను సగటు ఒక్కో ఉద్యోగికి సుమారు 2,00,000-3,00,000 వరకు రావాల్సి ఉంది. ఈ మొత్తం వారి ఆర్థిక ప్రణాళికను, కుటుంబ అవసరాలను, పిల్లల చదువుల, ఇతర పెట్టుబడుల నుంచి తీవ్ర తీవ్ర ప్రభావితమైతే చూపిస్తుంది. గత ప్రభుత్వ వైఖరి. గత ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపులను పూర్తిగా విస్మరించిందనే తీవ్ర విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచైతే వెల్లువెత్తుతాయి. ఎన్నికల ముందు కొన్ని డీఏలు ప్రకటించినా వాటి అరియర్స్ చెల్లింపులపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశని మిగిల్చింది. కొత్త ప్రభుత్వంపైనే ఉద్యోగుల ఆశలు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీ ఉద్యోగులలో కొత్త ఆశలను చిగురింపజేసింది. మేనిఫెస్టో హామీ ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ అంశాలను ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం వారికి కొత్త ఊరటనిస్తోంది. ముఖ్యమంత్రి చొరవ. కొత్త ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. డీఏ అనేది ప్రభుత్వ కరుణ కాదు, ఉద్యోగుల హక్కు అని పెరుగుతున్న ధరల నుంచి వారి జీవన ప్రమాణాలను కాపాడే కీలక సాధనమని వారు గుర్తు చేస్తున్నారు. చెల్లించాల్సిన డీఏలు, బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి పలు డీఏలు మరియు వాటి బకాయిలు రావాల్సి ఉంది. జూలై 2023 డీఏ 3.64% ప్రస్తుతం జూన్ జీతంతో కలిపి చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించి బకాయిల చెల్లింపులపై స్పష్టత రావాల్సి ఉంది. జనవరి 2023 డీఏ బకాయిలు. గతంలో ఈ డీఏ జీతంతో విలీనం చేసినప్పటికీ చాలామంది ఉద్యోగులకు 6 నెలల అరియర్స్ ఇంకా అందలేదు. 2018 నుంచి పేరుకుపోయిన డీఏ బకాయిలు. ఇవి అతి పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు. ఇక జనవరి 2024 డీఏ నిబంధనల ప్రకారం ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. జూలై 2024 డీఏ. త్వరలో కేంద్రం ప్రకటించనున్న ఈ డీఏను కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా ప్రభుత్వం ముందున్న ఆర్థిక సవాళ్లు, రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కత్తి మీద సాముల వంటిదన్నమాట. అయినప్పటికీ ఉద్యోగులు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని కోరుతున్నారు. బకాయిల చెల్లింపులపైన ఒక స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్ ప్రకటించి దశల వారీగా అయినా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు జూలై నెలలో అందనున్న 3.64% డీఏ ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించిన అసలు సమస్య అయినటువంటి భారీ బకాయిలపైనే చెల్లింపులపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సమస్య కొత్త ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రం కాదు. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఒక అవకాశం. ఉద్యోగుల న్యాయమైన హక్కులను గౌరవించి వారి విశ్వాసాన్ని చురగొనడం ద్వారా తమ సుపరిపాలన నిబద్ధతను నిరూపించుకోవడానికి ఇది ఒక కొత్త ప్రభుత్వానికి ఒక సువర్ణ అవకాశం అయితే చెప్పవచ్చు.